ఒక్కసారి మనం అనుకున్నామంటే సాధించలేనిది ఏది ఉండదు కదా ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఇన్ని రాఖీలు పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? మీ అందరి కోసమే అండి. ఒక మంచి ఐడియాతో అయితే మేము ముందుకైతే వచ్చాను. హాయ్ అందరికీ, ఇవాళ మన చేతులతోనే తయారు చేసే హ్యాండ్ మేడ్ రాఖీ చూపించబోతున్నాను. షాప్లో కొనడం కాదు, ఈసారి మన చేతులతో ప్రేమతో మన సొంత క్రియేటివిటీతో తయారు చేద్దాం. ఇది కేవలం 5 నిమిషాల్లోనే పూర్తవుతుందండి. ఇందుకోసం కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దామండి. కలర్ఫుల్ థ్రెడ్స్, అవి ఇంట్లోనే ఉంటాయి. డెకరేటివ్ స్టోన్స్, చిన్న చిన్న బీడ్స్, ఫెవికాల్ లేకపోతే గ్లూ అండి. ఒక చిన్న ఫెల్ట్ రౌండ్ లేదా కార్డ్బోర్డ్ పీస్ అండి. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవే. మనం ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోనే రాఖీ అనేది చాలా అందంగా రెడీ చేసుకోవచ్చండి. ఆలస్యం, మరి రాఖీ ఎలా తయారు చేయాలో చూద్దామా అండి. పూలు అనేది ఇక్కడ చూపించిన విధంగా మనము 3 వేళ్ళకైతే చుట్టుకోవాలండి. చుట్టుకున్నాక ఒక నాటైతే వేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ సిజర్తో అయితే మనం కట్ చేసుకొని అది రౌండ్గా వచ్చేంత వరకు మనం అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ రౌండ్గా వచ్చేసరికి కట్ చేసుకున్నాను. మనం ఇంట్లో టూత్ బ్రష్ ఉంటుంది కదా అండి, వాడని టూత్ బ్రష్, దాంతో మనం ఇప్పుడు అన్నిటినీ కూడా సమానంగా దువ్వుకోవాలండి. అంతా కూడా సమానంగా దువ్వుకున్న తర్వాత మనం ఒక రౌండ్ పేపర్ని అయితే ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదే రౌండ్ పేపర్ మనకి ఇప్పుడు మెజర్మెంట్ లాగా యూజ్ అవుతుంది. ఈ రౌండ్ పేపర్తో మనం ఎడ్జెస్ అన్నీ కూడా చాలా నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలండి. మన ఇంట్లో ఇలాంటి బీడ్స్ కానీ స్టోన్ ప్యాచెస్ కానీ ఉంటే మనం రాఖీ అనేది చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఇక్కడ వైట్ బీడ్ తీసుకొని ఫెవికాల్తో అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇలాంటి చిన్న చిన్న ప్యాచెస్ అయితే ఉంటాయి కదా అండి, బ్లౌజెస్కి డిజైన్స్ అలా పెట్టుకుంటాం కదా, అలాంటి ప్యాచెస్ అయితే నేను ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. 4 అయితే తీసుకొని ఇలా ఎడ్జెస్కి స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మనం ఇంకొక ఊలు అయితే తీసుకోవాలి. ఊలు తీసుకొని మనకి కింద మనం నాట్ వేసుకోవడానికి కట్ చేసుకొని ఈ రాఖీకి అయితే స్టిక్ చేసుకోవాలండి. ఇలా మన చేతితో రాఖీ చేసి మన అన్నయ్యలకి కడుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకైతే అర్థం అవ్వదండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫినిష్ అయిన రాఖీ చాలా అందంగా ఉంది కదా. ఇలాంటిదే మీ అన్నకి ఈసారి మన చేతులతో తయారు చేసి పుట్టించిన బంధాన్ని మరింత బలపరచండి. ప్రేమతో చేయబడిన రాఖీ ఎప్పటికీ స్పెషల్ కదా అండి. మరి మీరేమంటారు? రాఖీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చకచకా చేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రాఖీ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి స్టోన్ లేస్తో అయితే ప్రిపేర్ చేస్తున్నామని. ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా మనం రాఖీ చేసుకోవచ్చు అండి. స్టోన్ లేస్ ఉంటే సరిపోతుంది. అండ్ మువ్వల లేస్, స్టోన్ లేస్, ఈ రెండింటితో మనం రాఖీ అనేది చాలా నీట్గా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి రాఖీస్ అయితే 4-5 రెడీ చేశాను. అన్నీ కూడా చూపించలేకపోతున్నాను, కానీ ఇవైతే చూసేయండి ఫ్రెండ్స్. ఈసారి మనం చేసే ఈ రాఖీలు చాలా ప్రత్యేకమైనవని చెప్పాలండి. ఎందుకంటే మన చేతులతో మనం స్వయంగా తయారు చేస్తాం కాబట్టి అన్నయ్యలకు, తమ్ముళ్ళకి ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలండి. ఇవి ఇంట్లో చిన్న పిల్లలతో కలిసి సింపుల్గా చేయదగ్గ రాఖీలండి. చాలా సులువుగా ఉంటాయి.
అండ్ చివరిగా ఇంకొక రాఖీ అయితే చూపిస్తున్నానండి. ఇది నాకు చాలా నచ్చింది నాకైతే. అండ్ సింపుల్గా మనము ఎంబ్రాయిడింగ్ థ్రెడ్తో అయితే ఇది చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి చిన్న బీడ్స్తో అయితే చాలా సింపుల్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పటివరకు నేను చేసిన రాఖీల్లో మీకు ఏది నచ్చిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది నాకు ఇంకాస్త మోటివేట్ అవుతుంది. యూట్యూబ్లో వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు వీడియోస్ ఎలా ఉన్నాయి అని తెలిసేది. అండ్ నాకు చాలా నచ్చిందండి ఈ బుడ్డి రాఖీ అయితే. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, చేతికి రాఖీ కడితే ఎంత అందంగా ఉందో. నాకైతే చాలా నచ్చింది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నేను ఇప్పటివరకు చేసిన రాఖీలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను, చూడండి. మీకు ఏది ఎక్కువగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇందులో 3 అయితే ఇప్పుడు చేశాను, 2 అయితే వీడియోలో అయితే చేయలేదు. కానీ ఇవన్నీ కూడా నేను చేసిన రాఖీలు. ఇందులో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మనం అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు కదా. అందుకనే నేనైతే చాలా సింపుల్గా రాఖీలన్నీ కూడా రెడీ చేశాను. మీ అందరికీ నేర్పించాలన్న చిన్న ఉద్దేశంతో ఈ రాఖీలన్నీ కూడా నేను చాలా సింపుల్గా రెడీ చేశాను. అండ్ ఇవి ఒక్కొక్కటిగా అయితే పెట్టుకొని చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మనం అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. ప్రతి దాంట్లో విజయం అనేది మన వెంటే ఉంటుంది. ఏమంటారు? నిజమంటారా కాదంటారా? నిజం అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రాఫ్ట్స్ అండ్ ఐడియాస్, ఇంకా కుకింగ్ వీడియోస్ కానీ, మేకప్ వీడియోస్ కానీ, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.